జి అంబికా గారు ఏఈఐబి డిపార్ట్మెంట్ నుంచి మనకి కొత్తగా వచ్చారు. ఈ రోజు నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వారం రోజుల శానిటేషన్ ప్రోగ్రామ్కి మేడం గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. దీనికి ఈరోజు గ్రామానికి ఇచ్చేశారు. ఈరోజు గ్రామ సభ ఉంది, కండక్ట్ చేస్తున్నాము. ఈలోపు ముందు ఉదయం విలేజ్ మొత్తం తిరగటం జరిగింది. అక్కడ ఉన్న ప్లాస్టిక్ ఇదంతా గుర్తించి ఏ గల్లీకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ఈ వారం రోజులు కంప్లీట్ చేయడానికి మేడం గారు వాటి మీద చర్య తీసుకుంటారు. కాబట్టి రేపటి నుంచి ఇటు పనులన్నీ షురూ చేశారు. ప్రస్తుతం మేడం గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గౌస్ నగర్ గ్రామానికి, తుక్కపూర్ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా నన్ను నియమించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. విలేజ్లోని ఏమైతే శానిటేషన్ డ్రైవ్ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్న శానిటేషన్ డ్రైవ్లోని ఇక్కడ మా సిబ్బందితో పాటుగా ఊర్లో ఉన్న అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, మన ఇనిషియల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్ నివారణ. మన ప్లాస్టిక్ అనేది మన ఇళ్ళ చుట్టూ కానీ ఉండకూడదు. ఇంకోటి సాగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది తడి చెత్త వేరే, పొడి చెత్త వేరేగా రెండు వేరువేరుగా చేసి వాటిని ఆ విధంగా మా సిబ్బంది తీసుకెళ్లేటట్టు మీరు సహకరించాలి, ఊరు ప్రజలందరూ. ఇంకా వీటితో పాటుగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఒక 5-6 వీధులు తిరిగాను. దాంట్లోని ఒక ఇంటి దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానమాట, డ్రైనేజ్ని కలుపుకోమని. అండ్ ఇంకొక ఇంటి దగ్గరేమో నీటి ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఒక డమ్మీ వాల్ పెట్టుకోమని కూడా చెప్పాము, ఇన్స్ట్రక్ట్ చేశాము. ఇవే కాకుండా మా ఎక్కడైతే గేట్ వాల్స్ ఉన్నాయో అవి కరెక్ట్ టైంకి రిలీజ్ చేసి వాటర్ని అంత 100% మొత్తం విలేజ్కి ఇచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. అదే కాకుండా ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కూడా మేము 5-6 దగ్గరలో గ్రహించాము. వాటిని కూడా తొందరగా ఈ 4-5 రోజుల్లోని దాన్ని ఓవర్కమ్ చేస్తాము. ఇవే కాకుండా మామూలుగా ట్యాంక్స్ అనేవి క్లీనింగ్ ప్రతి నెల 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు వాటిని క్లోరినేషన్ అనేది రోజు చేస్తారు. వీటి బ్లీచింగ్, క్లీనింగ్ అనేది మాత్రం ఈ 3 రోజులు ప్లాన్ చేసుకున్నాము. ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లోని లాస్ట్ డే రోజు మేము ఒక గ్రామ సభ పెట్టుకొని యువతిని అంటే ఈ డ్రగ్స్కి కానీ మద్యపానానికి కానీ వీటికి లోన్ కాకుండా చూడాలని మాదొకటి. మహిళా సంఘాలని ఒకటి ఎంకరేజ్ చేసి ఏమైనా వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయని తెలుసుకోవాలని మాకు అదొకటి ఉంది. అదే కాకుండా మా సిబ్బందికి ఆఖరి రోజు ఫెలిసిటేషన్ చేస్తాము మంచిగా చేసినందుకు. ఇవన్నీ మా ప్రోగ్రాంలోని భాగంగా మేము అనుకుంటున్నాము. రోడ్లు మనం అన్నీ సీసీ రోడ్స్ అండ్ తార్ రోడ్సే కాబట్టి మాకు ఇప్పటివరకు మేము ఐడెంటిఫై చేసింది పిట్స్ కానీ ఇలాంటివి, సోప్ పిట్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి మేమైతే ప్రస్తుతానికి ఐడెంటిఫై చేయలేదు. నేను తిరిగిన 5-6 వీధులు అయితే అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా మేము ఐడెంటిఫై చేసి దాంట్లోని గుంతలు, ఏమైనా పాట్ హోల్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఫిల్ చేపిస్తాం మా సిబ్బందితో. థ్యాంక్ యూ అండి.